ఋషుభ్యో గురుభ్యో నమః శ్రీవాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి సరణీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ అతో గారుడం ముఖ్యం. పురాణం శాస్త్ర సంహితం గారుడేన సమం నాస్తి. విష్ణు ధర్మ ప్రదర్శని విష్ణు ధర్మాలు చెప్పడంలో గరుడ పురాణానికి మించింది లేదు. సుమ యథారాణం ప్రవరో జనార్దనో యథాయుధానాం ప్రవరస్ దర్శనం తథా పురాణేషు చ గారుడంచ ముఖ్యం. తదాహు హరితత్వదర్శని దేవతల్లో విష్ణువు ఎంత ముఖ్యమైనవాడో, ఆయుధాల్లో సుదర్శనం ఎంత ముఖ్యమైనదో, పురాణాల్లో గరుడ పురాణం అంత ముఖ్యమైనది. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. అందుకే గారుక్ష పురాణేతు ప్రతిపాద్యో హరి స్మృతః. అతో హరి నమస్కార్యో గమ్యో జీవుడికి స్మరణీయమైన విషయం, విష్ణువు జీవుడికి మనీయమైన విష్ణువు అని ఆ విష్ణుతత్వాన్ని ప్రతిపాదించి విష్ణు భక్తులుగా మనల్ని మలచుతున్నది ఈ గరుడ పురాణం. అందుకే పురాణం గారుం పుణ్యం పవిత్రం పాపవ్యం సర్వదైవహి. ఇది సర్వదా ఎల్లవేళలా చెప్పాలి, ఎల్లవేళలా వినాలి. అంతేగాని ఆ 10 రోజుల్లో కాదు. అయితే ఆ 16 అధ్యాయాల తర్వాత ఒక మాట ఉన్నది. ఆ 10 రోజుల్లో వింటే విన్నవాళ్లకి వెళ్ళిన వాళ్లకి సద్గతులు కలుగుతాయి. ఒక మాట ఉంది. ఏంటి ఆ 10 రోజుల్లో వింటే అది 10 రోజుల్లోనూ మాత్రమే అని మాత్రం లేదు. గుర్తు పెట్టుకోండి. ఆ మాట కోసం మీరు రామాయణం బాగా చదివితే, రామాయణంలో చివరికి రామాయణం వేద సమం శ్రాద్ధేషు శ్రావయేద్ బుధః అని మాట రాశారు. ఎవరు? వాల్మీకి. రామాయణం వేద సమం. దీన్ని శ్రాద్ధ కాలంలో పఠిస్తే పితరులు సద్గతి పొందుతారు అన్నాడు. అంటే శ్రాద్ధంలోనే చదవాలి, ఇతరులు ఇతర సమయాల్లో చదవకూడదు అని అర్థమా? అప్పుడు చదివితే మంచిది అన్నాడు. కాని అప్పుడు మాత్రమే చదవాలి కాదు. ఇదొకటి ఇచ్చిన బాధ. డయాబెటిస్ వచ్చిన తర్వాత డాక్టర్గారు నడవమన్నారు, వ్యాయామం చేయమన్నారు. కనుక వ్యాయామం ఎప్పుడు చేయాలి అంటే శరీరానికి జబ్బు వచ్చాక అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అర్థమైందా? అంతకు ముందే సరిగా చేసి ఉంటే జబ్బు వచ్చేది కాదు. అలాగే మొదటినుంచి గరుడ పురాణం వింటే పిల్లలు చదివితే సద్గతి వస్తుందని దౌర్భాగ్యం అక్కర్లేదు. మనమే సద్గత పొందగలిగితే ఇది తెలుసుకోవాల్సింది. కనుక నీ గురించి నీకు తెలుసుకోవాలంటే, నువ్వు వెళ్ళవలసిన గమ్యం నీకు తెలియాలంటే గరుడ పురాణం పట్టుకోవాలి. ఇది గరుడ పురాణం యొక్క పరిచయము మహాత్మ్యం అయిపోయిందా? గరుడ పురాణం మొదలైంది. ఈ దివ్యమైనటువంటి ఈ గరుడ పురాణం మనం ప్రారంభంలోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో చెప్పినట్లుగా ముందు ధ్యాన శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇందులో విష్ణువు ముందు ధ్యానిస్తున్నారు. అద్భుతమైన శ్లోకం ఇది. ఇందాక నేను చెప్పిన ధర్మ ధ్రువబద్ధములో నిగమస్కంధ పురాణ సాఖ్యః బ్రతుకుతుమో. మరొక శ్లోకం చెప్తున్నాడు. అజమజరమనంతం జ్ఞాన రూపం మహాంతం. చూడండి, విష్ణువు అంటే ఏంటో తెలుసా? అజం అజం అంటే తెలుసు కదా? జన్మరహితం. అజరం మనకి జనరలేదు. అనంతం జ్ఞాన రూపం మహాంతం. శివం అమలం అనాదిం భూతదేహాది హీనం అనుభూతములు దేహములు మొదలైనవి లేవు. ఆయన లేనటువంటివాడు అంటే ఎలాంటి విష్ణువు చెప్తున్నాడు? చూడండి. సకల కరణహీనం సర్వభూత స్థితంతం హరి మమల మమాయం సర్వగం వందేకం హరిం మాయకు అతీతు అయినవాడు. ఇందులో ఎక్కడ రూపవర్ణన చేయలేదు కదా? రూపం లేనివాడు అన్నాడు అంటే ఆ శుద్ధ తత్వాన్ని అలా చూపించాడు. ఇది హరిం అన్నాడు, శివం అన్నాడు. విని నేను నమస్కరిస్తున్నాను. ఇది తర్వాత శ్లోకం. ఆ తర్వాత శ్లోకం చెప్తున్నాను. చూడండి. నమస్యామి హరిం రుద్రం బ్రహ్మానంచ గణాధిపం. గరుడ పురాణం చెప్పే ముందు వీటిని చదవాలట. లేకపోతే మనం సరిగా వెన్నెవరు ఎవరు కూడా దుష్టశక్తులు ఇవిగాని చదివితే దుష్టశక్తులు మనల్ని వెన్ననుంచి బాగుపరిచేలా చేస్తాయి.
నమస్యామి హరిం రుద్రం బ్రహ్మాణంచ గణాధిపం దేవీం సరస్వతీం చైవ మనోవాక్కర్మభిసదా. మనోవాక్కర్మభిసదా త్రికరణములతోని నేను హరిని, రుద్రుని, బ్రహ్మదేవుని, గణపతిని, సరస్వతి దేవిని నమస్కరిస్తూ చెప్తున్నాను అంటున్నారు సూత పౌరాణికులవారు. అందుకే విశ్వంలో మనం ప్రవేశిస్తూ ఈ దివ్యమైన ఈ కథ సూత పౌరాణికులు కాదుతో చెప్తూ నాకు ఇది వ్యాసుడు ఇచ్చాడు. వ్యాసుడికి కశ్యపాతుడు ఇచ్చాడు. కశ్యపుడికి గరుత్ మంత్రి చెప్పాడు అనే విషయాన్ని మొదలుగా చెప్తూ ఈ సృష్టి ఆదినుంచి మొదలు పెట్టాడు. సర్గ ప్రతిసర్గ అలా మొదలు పెట్టేటప్పుడు సృష్టి పూర్వమున్నది త్రిగుణాతీతమైన పరమాత్మ. ఆయన ఈ సృష్టి చేయాలని సంకల్పించినప్పుడు తనదైన మాయాశక్తిని ఆయన స్పందింపజేసి చైతన్యవంతం చేశాడు. తర్వాత జరిగిన సృష్టి విశేషణలో మొట్టమొదట జరిగింది మహత్తత్వం సృష్టి. మహత్తత్వము ఇది నేను క్లుప్తంగానే చెప్తాను, వివరించడం లేదు. తర్వాత విషయంలో గుర్తున్నాయి గనుక దాని తర్వాత ద్వితీయ సర్గము జరిగింది. దీని పేరు భూత సర్గం అంటారు. మహత్తత్వం నుంచి భూత సర్గం జరిగింది. మహత్తత్వం అంటే ఇంకా తెలియాలంటే పొలము నాటడం ముందు మడివేస్తారు. మడినారు అదే సృష్టి అంతటి యొక్క సమిష్టి తత్వాన్ని మహత్తత్వం అని చెప్తున్నారు. ఈ మహత్తత్వం నుంచి భూత సర్గం జరిగింది. భూత సర్గము అన్నప్పుడు ఏమిటి అనేది వివరిస్తున్నారు ఇక్కడ. ఈ భూత సర్గము శబ్ద స్పర్శరూప రసగంధములైన తన్మాత్రలు, వాటి గుణకములైనటువంటి ఆకాశము, వాయువు, అగ్నినీరు, భూమి ఇవి భూత సర్గము అని చెప్పబడుతున్నాయి. దానినుంచి జరిగినది ఐంద్రిక సృష్టి. ఐంద్రిక సృష్టి అంటే ఇంద్రియ సృష్టి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఇంద్రియాలు అంటే ఇవి కావమ్మా తెలుసుకోండి. ఇవి గోళకాలు. ఇప్పుడు ఇది డూమ్. ఈ డూమ్ లోపల మీకు సౌండ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఇవి డూములు లాంటివి. ఈ లోపల ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఇంద్రియ శక్తిని ఇక్కడ చెప్తున్నారు. వీటినే ఐంద్రిక సృష్టి అని, వైకారిక సృష్టి అంటారు. దాని తర్వాత జరుగుతున్నటువంటిది ముఖ్య సర్గము అని చెప్పబడుతూ దాని తర్వాత జరుగుతున్నది తిరియక్ సర్గము. త్రియక్ సర్గము అంటే ఇవి వృక్షాదులు, జంతుజాలములు, ఇవి తిరియక్. అదే విధంగా పక్షులు మొదలైనవి. దాని తర్వాత జరిగిన అర్వాక్ సృష్టి. అర్వాక్ సృష్టి మనుష్య సృష్టి అని చెప్పవలసింది. ఇలా వివిధములైన సృష్టి విశేషాలు వివరించి చెప్తున్నారు. అంతేకాదు బ్రహ్మదేవుడు ఈ సృష్టి అంతా విస్తరింపచేయడానికి నారాయణుని నుంచి వచ్చినటువంటి ప్రథమ స్వరూపం వ్యక్తమైన ప్రథమ జీవుడు. ఆ బ్రహ్మదేవుని ద్వారా జరిగిన ఈ సృష్టిలో ప్రధానంగా జాతులు ఎన్ని విధములుగా ఉన్నాయి అంటే దేవ, అసుర, పితృ, మనుష్య. ఇది సర్గ చతుష్టయము అని చెప్పబడుతుంటాయి. ఇందులో వీటన్నిటికంటే ముందు బ్రహ్మ చేసిన సృష్టి మానస సృష్టి. మానస సృష్టి తర్వాత దేవ, అసుర, మనుష్య, పశుపక్షి, వృక్షాది గణములన్నీ కూడా చెప్పబడుతున్నాయి. కనుక ముందు మానస సృష్టి జరిగింది. ఆ మానస సృష్టిలో వచ్చిన ప్రజాపతులు, మహర్షులు, వీళ్ళని గురించి చెప్తూ ప్రజాపతుల గురించి మనకు తెలుసుకదా. మరీచి, పురుగుడు, కులస్థుడు, భాగవతం ఎలా ఉంటుంది, శివ పురాణం ఎలా ఉంటుంది, విష్ణు పురాణం అన్నీ ఇదే క్రమం చెప్తారు. చెప్పాను కదా, సర్గ ప్రతిసర్గ అని సృష్టి క్రమం ఎలా మొదలైందో చెప్తున్నాడు. ఇలాగా ఈ సృష్టి క్రమంలో నారాయణుడు ధరించిన అనేక అవతారములు కూడా ఇక్కడ వర్ణించడం జరిగింది. శివుణ్ణి అనుగ్రహించిన అవతారం మొదలుకొని అన్ని అవతారముల గురించి క్లుప్తంగా ఇక్కడ చెప్తాడు. ఈ మొదటి అధ్యాయాల్లో కొన్ని అధ్యాయాలపాటు విష్ణువు యొక్క అవతార కథలని చెప్పడం జరిగింది. అంటే ఈ గ్రంథం యొక్క అసలు ఉద్దేశం విష్ణువు అని మనకు చెప్పడం. అందుకని సృష్టికి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వడం కాదు, సృష్టికి మూలమైన పరమాత్మ జ్ఞానం మనకు కలిగించడం దీని యొక్క ఉద్దేశం. గనుక ఆ విషయములన్నీ వివరించుతూ ఆ తర్వాత నేను మీకు ఉపాసన విషయంలోకి ప్రవేశిస్తున్నాం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా చతుర్విధ పురుషార్థాలు సాధించడానికే మానవ జన్మ ఉన్నది కదా. ధర్మార్థ, కామ, మోక్షములు ఇవి ప్రతి జీవుడు సాధించవలసినవి నిర్దేశించారు. మనుషులు ఈ 4 తప్ప ఏవైనా ఉన్నాయో మీరు చెప్పండి, నేను తెలుసుకుంటాను.
ధర్మము తర్వాత అర్థకామములు. అర్థకామాలు అంటే తెలుసు కదా? వాటి గురించి బతుకంతా దేవుడు లేడు. ఏంటి అర్థకామ? నాలుగవది మోక్షం కావాలనుకున్న వాడికి, నాలుగవది అక్కర్లేదు అనుకున్న వాడికి మధ్యలో రెండు ధర్మ అర్థకామ మోక్షములు. ఈ నాలుగు ప్రతివాడు సాధించాలి. ఇందులో ఏ ఒక్కటో సాధిస్తే వాడు దెబ్బతింటాడు. నాలుగు సాధించినప్పుడే వాడు పురుషుడు అవుతాడు. అంతే కదండీ! పురుషుడి అర్థములు, పురుషార్థములు. పురుషుడు అంటే మానవుడు. ఇది అర్థం మీకు అనేకమార్లు నేను చెప్పాను గనుక చెప్పక్కర్లేదు. మానవుడు, మానవుడికి పురుషుడు అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇతర జంతు జాలముల కంటే పూర్ణుడు. వీడు పరిపూర్ణుడు గనుక ఇతర జంతు జాలములకి కంటే బుద్ధితో పరిపూర్ణుడు గనుక వీడికి పురుషుడు అని పేరు వచ్చింది. మానవ జాతికి పురుషజాతి అనడానికి కారణం, అది పరమాత్మకు పురుషుడు అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆయన ఎప్పుడు పరిపూర్ణుడు గనుక. ఇది తేడా కనుక మానవుడు, పురుషుడు వీడు సాధించవలసినవి నాలుగు. ఈ నాలుగు సాధించడం కోసం సాధనలు అనేకం చెప్తున్నారు. ఇందులో మనకి ఈ సాధనలో ప్రధానంగా రకరకాల పూజా విధానాలు చెప్తున్నారు. ఇందులో దేవ పూజా విధానం ఎందుకంటే, ముఖ్యంగా కావలసిన దేవయజ్ఞం. దేవయజ్ఞం ఎలా చేయాలో చెప్తున్నాడు. అయితే గరుడ పురాణం, విష్ణు పురాణం విష్ణువుకి సంబంధించిన పురాణం కాని, ఇందులో శివ పూజ చెప్పాడు, సూర్య పూజ చెప్పాడు, గణపతి పూజ చెప్తాడు, శక్తి పూజ చెప్తాడు. దృష్టిలో అలాంటి భేదం లేదు అని ముందు తెలుసుకోవాలి. గరుడ పురాణంలో ఇక్కడ అందరూ దేవతా పూజా విధానాలు చెప్తున్నాడు. అందుకే ముందుగా మనకి సూర్యారాధనకు చాలా చెప్పాడు. సూర్యుని గ్రహాలని ఆరాధించాలంట. ఇక్కడి నుంచి మీకు పనికొచ్చే విషయాలు నేను ఇంతవరకు పనికొచ్చినవి చెప్పలేదు అనుకో. అర్థమవుతుంది కదా? ఇక్కడ ఎలా చేయాలి మంత్రాలు ఉన్నాయి కాని, వాటి జోలికి నేను క్లుప్తంగా చక్కగా చేసుకుని, హాయిగా చేసుకుని చెప్తున్నారు. ప్రతివారు ఏ దేవతా పూజ చేసినా గ్రహస్వరూపుడైన సూర్యుని ఆరాధించాలని ముందు చెప్తున్నారు. నమః సూర్యమూర్తయే, సూర్యమంగళాయ, నమః బుధాయ, నమః బృహస్పతయే, నమః శుక్రాయ, నమః శనిశ్చరాయ, నమః రాహవే, నమః కేతవే, నమః తేజశ్చండాయ, నమః. ఇది చేసుకోమని చెప్పారు. ఇలాగ నవగ్రహములని స్మరించి నవగ్రహాత్మకుడైన సూర్య భగవానుని స్మరించమని ప్రత్యేకంగా చెప్పారు. దాని తర్వాత శివారాధన గురించి శివునికి సంబంధించిన న్యాసములు చెప్పారు. అలాగే ఇందులో నారాయణుడిని ఎన్నెన్ని వ్యూహములతో ఆరాధించాలో విధానమును కూడా బోధించారు. అటు తర్వాత ఈ విష్ణు ఉపాసన నేను మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. దానితోపాటు విష్ణువుని పూజించేటప్పుడు నారాయణుని ఆయుధాలని, నారాయణుని యొక్క వాహనాలని ఎలా ధ్యానించాలో చెప్తున్నాడు. నేను ఇప్పుడు చెప్తాను, రేపు మీరు చేస్తారు అని కాకుండా, ఇది చెప్తున్నప్పుడే మనందరం కలిసి చేస్తున్నాం అనే భావనతో ఒక్కసారి భావించండి. అందరం సాధనలోకి వెళ్దాం. ఏం చెప్తున్నాడు? ముందు శ్రీ సుదర్శనాయ నమః. సుదర్శన స్వామిని నమస్కరించుకోమన్నాడు. ఈ సుదర్శనుని ఎలా ధ్యానించాలి చెప్తున్నాడు. ఎవరెవరు ఏ రంగులో ఉన్నాయో మళ్ళీ వివరిస్తాడు. ముందు ఎవరెవరిని ధ్యానించాలో చెప్తాను. ఎవరిని ఎలా ధ్యానించాలో తర్వాత చెప్తాను. ముందు సుదర్శను ధ్యానించమన్నాడు. తర్వాత గదాదేవ్యై నమః. గదాదేవికి ఎవరు స్త్రీదేవతో, ఎవరు పురుషదేవతో తెలియాలి. సుదర్శనుడు పురుషదేవత, గదా స్త్రీదేవత. అందుకు గదాదేవి అన్నాడు. తర్వాత శంఖము, అది కూడా వివరించడం జరుగుతుంది. తర్వాత లక్ష్మీదేవిని, శ్రీలక్ష్మిని తలంచుకోవాలి. దాని తర్వాత పుష్టిదేవిని తలంచుకోవాలి. శక్తుల్లో ఒకటి పుషత్ లాంఛనాన్ని ధ్యానించమన్నాడు. అటు తర్వాత కౌస్తుభమణిని నమస్కరించమన్నాడు. అటుపై గరుత్మంతుని ధ్యానించమన్నాడు. గరుత్మాన్ ఈ గరుత్మంతుని ధ్యానించేటప్పుడు గరుత్మంతుడు కమలము వంటి రంగుతో ఉన్నాడట. కమలము ఎలా ఎర్రగా ఉంటుందో అలాంటి రంగుతో ఉన్నవాడిగా గరుత్మంతుని ధ్యానించాలి. గద నీలకాంతితో ఉందట. ఆ స్త్రీదేవత ఇక పుష్టి దేవత గరిసన పువ్వులాంటి మృదువైన శరీరంతో, గరిసన పువ్వు రంగుతో ఉన్నది పుష్టిదేవత. ఇక లక్ష్మీదేవి సువర్ణకాంతితో శోఢిస్తున్నట్టుగా ధ్యానించాలి. ఈ రంగుతో ఆ దేవతని ధ్యానించితే ఒక ప్రయోజనముంది. అదే విధంగా శంఖము పూర్ణ చంద్రకాంతితో ఉన్నట్లుగా భావించాలి. కౌస్తుభమని అప్పుడే ఉదయించిన సూర్యుడు ఎక్కడ ఉందో తెలుసుగా? విష్ణువు అక్షస్థలంలో ఉన్నాడు. అంతేకాదు, సుదర్శనాన్ని ఎలా ధ్యానించాలి అంటే సహస్ర సూర్యుల కాంతులతో ప్రకాశిస్తున్నట్లుగా ధ్యానించాలి. ఇక శ్రీవత్స లాంఛనము తెల్లని
మల్లెపువ్వులా భాసిస్తున్నది. ఇక నారాయణుని యొక్క దివ్య శరీరాన్ని ఎలా ధ్యానించాలి అంటే మేఘ సమానంగా భాసిస్తున్నట్లుగా చెప్పాలి. ఇందులో మంత్రములకు ఏం చెప్పాడంటే శ్రీవైనతేయాయ గరుడాయ నమః దేవుడు చెప్తున్నాడు. అదే విధంగా సుదర్శనాయ నమః శ్రీగదాయై నమః ఇవి రాసుకోవచ్చు. శంఖానికి శ్రీ పంచజన్యాయ నమః శ్రీయై నమః శ్రీయై అంటే లక్ష్మీదేవికి నమస్కారం. శ్రీపుష్ నమః శ్రీవనమాలాయై నమః వనమాల స్త్రీ దేవత. శ్రీవత్సాయ నమః నమః స్వామి ధనస్సు పేరు చారుంగము. ఇది సువర్ణ ఛాయలతో ఉన్నది. అంతేకాదు స్వామి అమ్ముల పొదులను కూడా ధ్యానించమన్నాడు. స్వామికి అమ్ముల పొదులు ఉన్నాయట. శ్రీ ఇషుభ్యాం నమః ఇషుభ్యాం నమః అంటే ఇక్కడ విష్ణు స్వరూపం అంతా కళ్లకు కట్టేసి చూపిస్తున్నాడు. శంఖ చక్రగదాములు ధరించి స్వామి ఉన్నాడు. కౌస్తుభం ప్రకాశిస్తూ ఉన్నది. మహాలక్ష్మి అష్టోత్తర శతనామాల్లో వస్తుంది. లక్ష్మీనామాల్లో అంతేకాదు గరుత్మంతుడు ఎక్కడున్నాడు? వైనతేయుడు ఆయన్ని ధ్యానించాం. ఆయన భుజానికి వేలాడుతుంది. సాం ధర్మము. ఇప్పుడు నేను చెప్పిందంతా మనమాలిగరి సాంగ సంఖీ చక్రేచ. నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవ రక్ష అన్నప్పుడు మీరు చేయాల్సిన పని ఇవి. ఇలా ధ్యానించాలి. అక్కడ కనుక సాంగము వేలాడుతోంది. 2 అమ్ముల పొదులు ఉన్నాయట అంటే చక్రం పట్టుకున్న విష్ణువు తెలుసు. కాని ధనుస్సు పట్టుకున్న విష్ణువు ఎవరికి తెలియదు? తెలియదా? అసలు ఆయన తెలిసిన అంతా ఎవరో తెలియదు. ఆయనే రామచంద్రమూర్తి. మనసు పట్టుకున్న విష్ణువు ఒక అవతారం అదే తిరిగాడండి. ఆయన ఆ సాంధక ధనువుతోనే కోదండ రామచంద్రమూర్తి. ఆయన్ని ఇక్కడ మనం తలంచుకుంటున్నాం. ఈ ఆయుధాలతో ఉన్న దేవుణ్ణి విష్ణువుని తలంచుకుంటే ఇవి మనకి రక్షణ కల్పించి అనేక అరిష్టాలను పోగొడతాయి. అది ఇక్కడ గురిస్తున్న అంశం. అంతేకాదు చర్మనే నమః ఇది కూడా చెప్తున్నాడు. చర్మనే నమః చర్మానికి నమస్కరించమన్నారు. చర్మం అంటే డాలు. అది కూడా పట్టుకున్నాడు మహానుభావుడు. దాని తర్వాత ఖడ్గాయ నమః ఖడ్గాయ నందకాయ నమః నందకానికి నమస్కరించమని చెప్తున్నాడు. ఇంతవరకు చెప్పినటువంటి విష్ణు స్వరూపం చెప్పాక ఆ తర్వాత ఒక స్తోత్రం చెప్తున్నారు. ఇది విష్ణు పంజర స్తోత్రం. దీని పేరు పంజరం అంటే తెలుసు కదా? పంజరం అంటే మన చుట్టూ అది ఉంటుంది. విష్ణు పంజర స్తోత్రం చేస్తే అట విష్ణువాడి చుట్టూ ఉండి రక్షిస్తాడు. ఇది ప్రొటెక్షన్. ఈ విష్ణు పంజర స్తోత్రం ఇక్కడ చెప్పబడుతున్నది. దీన్ని నేను అర్థం చదవను, అర్థం చెప్పను, చదువుతాను. అక్కడక్కడ చెప్తా. మీరు గ్రహించడం కోసం ఈ విష్ణు పంజర స్తోత్రం వింటే చాలు. దీన్ని స్మరిస్తే చాలు. నృకేసరిన్ వైజయంతిం సంప్రగృహ్యం శ్రీవత్సం కంఠభూషణం వాయవ్యాం రక్షమాం దేవా హయగ్రీవ నమోస్తుంతరిక్షే జనార్దనం మాం రక్షస్వాజిత సదా నమస్తే స్వపరాజిత విశాలాక్షం సమారు అకూపార నమస్తుభ్యం మహామేన నమోస్తుతే శీర్షాంగులీషు సత్యత్వం బాహు పంజరం కృత్వా రక్షమాం విష్ణు నమస్తే పురుషోత్తమాం. ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్. ఇది విష్ణు పంజర స్తోత్రం. ఇది శివునికి విష్ణువు చెప్పినటువంటిది. ఇందులో మీరు దేనికి సంస్కృతమేముంది? ఇందులో ఏ దిక్కున ఎలా విష్ణువు రక్షించాలి? రకరకాల ఆయుధాలు ఇందులో పట్టుకున్నాడు. ఫలము ముసలము అంటే రోకలి నాగలియు పట్టుకున్న స్వరూపాన్ని వర్ణించారు. ఇక్కడ బలరామ స్వరూపం, వరాహ స్వరూపం, నృకేసరిన్, నరకేసరి స్వరూపం, స్వామి మహామీన, మత్యావతారం, దశ దిశల్లో ఇత్యాది స్థానముల్లో నారాయణుడు ఎలా రక్షిస్తాడో చెప్తున్నారు. ఇందులో బీజాక్షరాది సంపుటలు లేవు అంటే పెద్ద నియమాలు, బాధలు లేవు. రోజు చక్కగా స్నానం చేసి శుద్ధంగా చదువుకుంటే చాలు. విష్ణు పంజర స్తోత్రం ఏతదుం శంకరాయ వైష్ణవం పంజరం మహత్. పురా రక్షార్థం ఈశాన్యాన్హ కాత్యాయన్ వృషధ్వజ నాశయామాసత చామరం మహిషాసురం. ఇది గౌరీదేవి శివుని వద్ద ఉపదేశం పొంది చదివిందట. అండి ఇది కూడా ప్రత్యేకంగా చెప్పారు. అంతేకాదు అనేక అసురులు సంహారం చేసినప్పుడు దేవతలు విష్ణు పంజర స్తోత్రం చదువుకున్నారు అని చెప్తూ ధ్యానయోగం ఇక్కడ చాలా వివరించారు. విష్ణువుని ఎలా ధ్యానించాలి అని. ఇందాక నేను చెప్పినటువంటి ఆ స్వరూపమంతా మీరు ఏకత్ర చేసుకోండి. ఇక్కడ తలంచుకోండి. పైగా విష్ణువుని అమూర్తంగా ఎలా ధ్యానించాలి, మూర్తంగా ఎలా ధ్యానించాలి. ఒక అద్భుతమైన తర్వాత మరొక మాట చెప్తున్నాడు. ఈ విష్ణు పంజరం చేస్తే
విష్ణు సహస్రనామ స్తోత్రం మహిమను ఇక్కడ పేర్కొన్నాడు. విష్ణు సహస్రనామ మహిమ ఇక్కడ చెప్పబడుతున్నది ఏమిటి? ఆ సహస్రనామాలు ఒక్క 2 శ్లోకాలు చదువుతాం. వాసుదేవో మహావిష్ణు వామనో వాసభో వసుహో బాలచంద్ర నిభో బాలో బలభద్రో బలాధిపః బలిబంధన వేద వరేణ్యో వేద విత్ కవిః వేదకర్త వేద రూపో వేదో వేద పరిస్పృతః. అంటే ఈ విష్ణు శాస్త్రం గరుడ పురాణంలో శాస్త్రం. ఈ నామాలన్నీ మళ్ళీ ప్రత్యేకించి ఉన్నాయి. ఎన్ని విష్ణు సహస్రనామాలు అండి అని మళ్ళీ ఏమీ అనుకోవద్దు. మనకు అలవాటు అయిన మహాభారతంలో విష్ణు సహస్రనాం చేసుకోండి, తప్పేం లేదు. ఇది కూడా చేసుకున్నా తప్పేమి లేదు. అంతే కదా. ఇన్ని రకాల ఆహార పదార్థాలు ఒక్కసారి తినగలమా అని బాధపడితే అప్పుడప్పుడు మనం మార్చి మార్చి తింటున్నట్టు అప్పుడప్పుడు మార్చి మార్చి చదువుకోవచ్చు, తప్పేం లేదు. ఆ సదుపాయం హిందూ మతంలో ఉంది. రోజూ ఇన్ని చేసుకోలేము కదండి. అందుకే 7 రోజులు మళ్ళీ ప్రత్యేకమైన తిథులు ఉన్నాయి. ఆ తిథినాడు ఏకాదశి నాడో లేదా విష్ణు ప్రీతికరమైన మరో సంక్రమణ నాడో ఇది చదువుకోవచ్చు. గరుడ పురాణంలో చెప్పబడుతున్నది దీని యొక్క విశేషం. దాని తర్వాత విష్ణువుకి సంబంధించినటువంటి అనేక రకమైన గాయత్రులు కూడా ఇక్కడ చెప్పబడుతున్నాయి. అయితే సూర్య సంబంధమైన ఉపాసనలో ముఖ్యమైన మంత్రములు కొన్ని చెప్పబడ్డాయి. ఇక్కడ ఇందాక నేను క్లుప్తంగా సూర్య ఉపాసన చెప్పాను. కాని ప్రత్యేకించి సూర్యుని ఆరాధన గురించి విశేషంగా చెప్పాడు. అదే విధంగా మృత్యునాశకరమైన మృత్యుంజయ ధ్యానం ఎలా చేయాలి? మృత్యుంజయ స్వరూపాన్ని ఎలా చేయాలి? శివ పూజ చేసేటప్పుడు 5 ముఖాలకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? 5 ముఖాల తత్వం ఏమిటి? 5 ముఖాలతో ఎన్నెన్ని కలలు ఈ శృతిలో పరమేశ్వరుడు నడిపిస్తున్నాడు. అది ప్రత్యేకించి చూపించారు. అవన్నీ వినడానికి రసవంతంగా ఉన్నంత మేరకు మాత్రమే నేను చెప్తున్నాను. ఎక్కువ ఉపాసన విశేషాలు వెళ్లట్లేదు. ఎందుకంటే ఆ తలనొప్పి మీకు లేకుండా నేనే వాటిని సమీకరించి క్లుప్తం చేసి మీకు పనికొచ్చేటప్పుడు చాలా వస్తువుగా పిండి ఇస్తున్నాను. అది అందుకోవడానికి కూడా మనకి అలసత్వము, నిద్రాదులు ఉన్నాయి. అంటే ఇందులో ఆదిత్యపరమైనటువంటి ఉపాసన చాలా విశేషంగా చెప్పారు. సూర్యారాధన ప్రతివాడు తప్పనిసరిగా చేయాలన్నారు. ఇది నిజానికి విష్ణు సంబంధమైన పురాణం అయినప్పటికీ కూడా వైదిక సంప్రదాయంలో రచింపబడుతుంది. గనుక వైదిక సంప్రదాయంలో ఇష్టదేవత ఆరాధనతో పాటు ఇతర దేవతా ఆరాధన ఉంది. ఇది వైదిక సంప్రదాయం. అందుకు ఇష్టదేవత ఇక్కడ విష్ణువు అయినప్పటికీ ఇతర దేవతా ఆరాధన ఇందులో ప్రస్తావించబడుతున్నది. ఆ కారణంగా సూర్య ఆరాధన గురించి ఎన్నో అధ్యాయాలు ఇందులో. ఎందుకంటే ప్రత్యక్ష దైవం ఆయన. ఆయన్ని విస్మరించితే ఏ ఆరాధనకు అర్హత రాదట. అందుకు సూర్యారాధన ప్రధానంగా చెప్తూ ఆ సూర్యుని కూడా సమస్తములైనటువంటి గ్రహ నక్షత్ర అని చెప్పుకున్నాం. ఈ సూర్యునికి సంబంధించిన మరికొన్ని విశేషాల్లో ఒక నామాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు. అది మాత్రమే ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాను. నేను కూడా శ్రీఖగోల్క ఆదిత్యాయ నమః, శ్రీఖగోల్క ఆదిత్యాయ నమః అంటే ఆకాశాన్ని తేజోవంతము చేసేటటువంటి ఆదిత్యుడు అని అర్థం. ఖగోల్క ఇది మనకి కాశీ క్షేత్రంలో కూడా ఖగోల్క ఆదిత్య అనేటువంటి ద్వాదశాదిత్య క్షేత్రాల్లో ఒకటి ఉంది. ఈ ఖగోల్క ఆదిత్య ఉపాసన ఉత్కృష్టమైన ఉపాసనగా అనేక చోట్ల ఈ మంత్రాన్ని చెప్పారు. అదేవిధంగా ఆదిత్య గాయత్రి ఒకటి ఉన్నది. ఈ గాయత్రి సర్వులు జపించదగిన ఆదిత్య గాయత్రి. అందుకు చెప్తున్నాం. ఆదిత్యాయ విద్మహే విశ్వభావాయ ధీమహి తన్న సూర్య ప్రచోదయాత్. ఇది ఆదిత్య గాయత్రిగారు చెప్తున్నారు. ఆదిత్యాయ విద్మహే విశ్వభావాయ ధీమహి తన్న సూర్య ప్రచోదయాత్. దీనికి తోడు ద్వాదశాదిత్య నామములు కూడా ప్రస్తావించబడుతున్నాయి. అది సాధారణంగా అందరికీ పరిచయంగా ఉండేవి. మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచియే నమః, ఆదిత్యాయ నమః, అర్కాయ నమః, సవిత్రే నమః, భాస్కరాయ నమః అనేటువంటి 12 నామములు కూడా ఇక్కడ ప్రత్యేకించి వివరించారు. అంతేకాదు ప్రతివారు కూడా సంధ్యా సమయాల్లో సూర్యారాధన చేయాలనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పారు. ఇక్కడ సంధ్యానం సంబంధించి అనేక అంశములు ఉన్నాయి. ఉపనయన సంస్కారం అయినటువంటి వాడు సంధ్యావందనం చేయకపోతే వాడు కర్మభ్రష్టుడు అవుతాడు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఇక్కడ. పైగా ప్రతివారు కూడా సంధ్యా సమయంలో సూర్యుని ఆరాధించాలి. ఉపనయన సంస్కారం అయినటువంటి వారు ఆ సమయంలో బ్రహ్మోపదేశం ద్వారా వారు ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి సూర్య మంత్రములతో ఆరాధించుతారు.
అంతేకాదు సంధ్యావందనం అయిన తర్వాత ఉపనయన సంస్కారం అయిన వాళ్లే కాకుండా అందరూ కూడా సూర్యభగవాన్ని ఇలా నమస్కరించాలని ఒక శ్లోకం ఇక్కడ చెప్తున్నాడు. విష్ణువు గరుత్మంతుడితో గరుడ పురాణం ఎవరు చెప్పారు? రోజు మనం గుర్తు తెచ్చుకోవాలి. నారాయణుడు గరుత్మంతుడితో చెప్తున్నాడు. శ్రీఖోల్కాయ శాంత ఆయ కారణత్రయ హేతవే నివేదయామి చాత్మానం నమస్తేజ్డాన రూపిణి. ఇక్కడ సూర్య భగవానుడికి నమస్కారం ఎలా పెడుతున్నారు అంటే నివేదయామి చాత్మానం, నన్ను నేను నివేదించుకుంటున్నాను అన్నారు. నమస్కారం అంటే అర్థం అదే. తనను తాను నమస్కారం యొక్క ఉద్దేశం అహంకారాన్ని ఈశ్వరార్పణ చేయడమే నమస్కారమని మనం పలుమార్లు చెప్పుకున్న విషయం. ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. త్వమేవ బ్రహ్మ పరమమాపో జ్యోతిరసోమృతం. వైదిక మంత్రాన్ని శ్లోకంలో ఎలా నిక్షిప్తం చేశారో చూడండి. అందుకే పురాణ శ్లోకములన్నీ కూడా వైదికమైన విశేషాలని సామాన్య జనులకు అందించడం కోసమే వచ్చాయని మళ్లీ తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చదివిన మంత్రం వైదికమైన మంత్రం, అది పురాణంలో నిక్షిప్తం చేసి ఇచ్చాడు. త్వమేవ బ్రహ్మ పరమమాపో జ్యోతిరసోమృతం. భూర్భువస్వమోంకార సర్వో రుద్ర సనాతనః. ఇక్కడ చూడండి, భుద్భువస్వః ఓంకారః నువ్వే వ్యాహృతి స్వరూపుడవు. ఓంకార స్వరూపుడవు, సర్వో రుద్రః సనాతనుడివి. ఇక్కడ ఈ భావంలో కూడా ఆదిత్యుడిని సర్వదేవతాత్మకుడిగా చూపిస్తున్నారు. ఈ విధంగా ఆదిత్య ఆరాధన చేసి అటు తర్వాత దేవతా ఆరాధన చేయాలి. అందుకే సూర్య ఆరాధనని ప్రథమంగా పేర్కొన్నారు. ఆ తర్వాత శివారాధనకు సంబంధించిన కొన్ని విశేషములు చెప్తున్నారు మన సంప్రదాయంలో. అంటే వేద పురాణ సంప్రదాయ ప్రకారంగానే శంకర భగవత్పాదుల వారుకూడా మనకు ఒక సత్సంప్రదాయాన్ని ఏర్పరిచారు. అదేమిటంటే పంచదేవతార్చన, ఇంకా చెప్పాలంటే షడ్దేవతార్చన అనుకోండి. పంచాయతనం అని మనం చెప్పుకుంటున్నాం. పంచాయతనం అంటే చాలామందికి తెలిసిందే కదా. శివ, విష్ణు, శక్తి, గణపతి, సూర్య ఈ ఐదుగురిని ఆరాధించాలి. చిత్రం ఏంటంటే మీరు 18 పురాణాలు వెతకండి. ఈ 5 ఆరాధనలు ఉంటాయి. ఈ 5 ఆరాధనలను సంబంధిస్తారు ప్రత్యేకించి కనుకనే ఇక్కడ వరుస క్రమంలో 5 ఆరాధనలను విష్ణుమూర్తి విస్తారంగా చెప్పాడు. ఇక్కడ వాటి యంత్రం ఎలా ఉండాలి, ఉపాసన ఎలా ఉండాలి ఇవన్నీ వివరించారు అని మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు శివారాధనలో ముఖ్యంగా 2 రకాలైనటువంటి అందరికీ యోగ్యమైనవి నేను ఇక్కడ చెప్తున్నా. ముఖ్యంగా మృత్యుంజయ స్వరూపంగా శివుని ఆరాధించవలసిన విధానం. మంత్రపరంగా ఉపదేశం పొందినవారు మృత్యుంజయ మంత్రాలు వేదపరంగా సంప్రదాయబద్ధంగా చేయాలి. ఆ విధమైనటువంటి గురు దీక్ష ఇత్యాది లేని వాళ్లు మృత్యుంజయ స్వరూపాన్ని ధ్యానిస్తూ మృత్యుంజయ నామం స్మరించుకున్న చాలు. దీనికి ఒక మంచి మంత్రాన్ని చెప్తున్నారు. అది శ్రీ అమృతేశ్వర భైరవాయ నమః, శ్రీ అమృతేశ్వర భైరవాయ నమః, శ్రీ హంసాయ సూర్యాయ నమః. ఇది ఎందుకు చెప్పాము? ఈ హంసాయ అనే మాట ఎందుకు అన్నారు? జాగ్రత్తగా చూడండి. హంసాయ సూర్యాయ నమః, శ్రీ అమృతేశ్వర భైరవాయ నమః. ఇక్కడ కూడా సూర్యనామం వచ్చింది. ఇంకా మాట్లాడితే ఇందాక సూర్యనామంలో రుద్రనామం వచ్చింది. మీరు శ్రద్ధగా విన్నారో లేదో. ఏష బ్రహ్మచ విష్ణు శివస్కంధ ప్రజాపతిః రౌద్రాయ వప్షే నమః. ఎందులోది? ఇది ఆదిత్య హృదయంలోదిత్మకంగా చెప్పారు. గనుక ఈ హంస అనే శబ్ద పలకడం ఒక ప్రాణ విద్య. ఇది ప్రాణరక్షకమైన అమృతే విద్య. గనుక ఇది ఇలా చెప్పబడుతుంది. శ్రీ అమృతేశ్వర భైరవాయ నమః, శ్రీ హంసాయ సూర్యాయ నమః. ఇది ప్రధానంగా ఈ రెండింటితో మృత్యుంజయుణ్ణి ధ్యానించాలట. ఇందులో శివనామాలు కూడా కలబోసుకుని శ్రీ మృత్యుంజయాయ నమః శివాయ అని కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా ధ్యానించాలో వర్ణిస్తున్నాడు. అమృతేశ్వరుడు అని, ఇక్కడ అమృతేశ్వర ఉపాసన అని ఒకటి చెప్తున్నారు. ఇక్కడ అమృతేశ్వరుడు ఎలా ఉంటాడో చూడండి. భగవంతుడికి నిజానికి ఒక నామం ఒక రూపం లేదు. అట్టే మాట్లాడితే నామము రూపము రెండు లేవు ఆయనకి. కాని మనల్ని అనుగ్రహించడం కోసం అనేక నామములు అనేక రూపములు. అమృతేశ్వర అనే శబ్దమే మనల్ని మృత్యుభీతి నుంచి కాపాడటం కోసం ఉన్నటువంటి స్వరూపం. తాళ మృత్యువులను పోగొట్టేది నిన్ననే చెప్పాం. చాలామంది గరుడ పురాణం మొదలెట్టామంటే అదేదో మృత్యుదాయకమని భయంతో ఉన్నవాళ్లకి గరుత్తు రెక్కలతో కొట్టాడు. నిన్న అవునా లేదా రెక్కలతో కొట్టాడా లేదా ఒకటే చెప్పాడు. ఇది అకాల మృత్యుహరణం, దీర్ఘాయుష్యప్రదాయకం, ఆయురారోగ్యదాయకం చెప్తున్నాడు. అందుకే నేను మొదట్లోనే మనం విష్ణు పుంజర స్తోత్రం చెప్పుకున్నాం. ఈరోజు అమృతేశ్వర ఉపాసన చెప్తున్నాం.
ఇక్కడ శివుడిని మృత్యుంజయుణ్ణి అమృతేశ్వర స్వరూపంగా వర్ణిస్తున్నారు. ఈ అమృతేశ్వరుడు ఎలా ఉంటాడో ఒక ధ్యాన విధానం చెప్తున్నారు. ఎంత అందంగా ఉన్నదో చూడండి. ధ్యాయేత్ సితపద్మస్థం వరదంచ అభయంకరేభ్యాంచ అమృతకుంభంతు చింతయేత్ అమృతేశ్వరం. ఇది మనం ఎప్పుడైనా సరే అనారోగ్య స్థితిలో ఉన్న లేదా అపమృత్యుభీతి ఉన్న ఈ ధ్యానం చేస్తే ధ్యానానికి పెద్ద ఉపయోగం ఉందండి. ఒక మూర్తిని మీరు గట్టిగా ధ్యానించితే ఒక్కొక్కప్పుడు గట్టిగా నిలకడ రాకపోవచ్చు. కాని అస్పష్టంగా అయినా సరే మూర్తిని ధ్యానించితే దాని ప్రయోజనం దానికి ఉంటుంది. ధ్యానానికి చాలా విశేషమైన ప్రయోజనం ఉంది. అది రూపధ్యాన శాస్త్రం అనేది ఒక ప్రత్యేక శాస్త్రం. దాని ప్రకారంగా ఇక్కడ అమృతేశ్వర ధ్యానం ఎలా ఉన్నది అంటే స్వామి తెల్లని పద్మంలో కూర్చున్నాడు. 4 చేతులు వాడు. క్రింద 2 చేతులు వరద హస్తము, అభయ హస్తము ధరించి ఉన్నాయి. పైనున్న 2 చేతులతో 2 అమృత కుంభములు పట్టుకున్నాడు. అమృతేశ్వరం ఇది ఒక మృత్యుంజయ స్వరూపం. అనేక రూపాలు, ఇదొకటి. తస్సైవ అంకగతాం దేవీం అమృతాం అమృత భాషిం కలసం దక్షిణే హస్తే వామహస్తే సరోరుహాం. ఆయన ఒళ్ళు కూర్చుంది ఒక ఆవిడ. ఎవరు ఆవిడ? అమ్మవారు. ఆయన పేరు అమృతేశ్వరుడు. అయితే ఆవిడ పేరు అమృతేశ్వరి. అమృతేశ్వరి అమృతేశ్వర స్వరూపము. ఇది శ్రీవిద్య ఉపాసనలో కూడా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఉన్నటువంటి ఒక విశేషం ఇది. ఈ అమృతేశ్వరి ఎలా ఉన్నదంటే అమృతేశ్వరుని అంకములో కూర్చుందట. తస్వ అంకగతాం దేవి ఆవిడ అమృత అన్నారు. ఇక్కడ ఆవిడ అమృత స్వరూపిణి. పైగా అమృత భాషిని. అది ఒకటి చెప్పారు. చూడండి, ఆ తల్లి మాటలు అమృతమయంగా ఉన్నాయట. ఎందుకంటే ఇక్కడ మాట గురించి ఒక సందర్భం వచ్చింది గనక చెప్తున్నాం. ఎవరైనా సరే మాటలు ఎప్పుడు మృదువుగా మాట్లాడాలి. మధుమతిం వాచము వేదం చెప్తుంది. ఈ మాట మధుమతి ప్రియంగా మాట్లాడాలి. అలాగే ప్రియంగా మాట్లాడాలి, హితంగా మాట్లాడాలి అని వాక్ సంస్కారములు అనేకం చెప్పబడుతున్నాయి. ఇక్కడ అమ్మవారిని అమృతేశ్వరి అని కాకుండా అమృత భాషిని అని కూడా ఎందుకు అన్నారు అనేది ఆలోచించాలి. ఆవిడ వాక్ స్వరూపుడు, పరా ప్రత్యక్ష స్థితి రూప, పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరి రూప, భక్తమాన సాంసిక, పైగా మాతృక వర్ణరూపిణి, వాక్ స్వరూపిణి గనుక ఆవిడ అమృత అన్నారు. ఇక్కడ ఆవిడ వాక్కు కూడా అమృతం ఉండకూడదండి. వాక్కు కూడా అమృతంగా ఉండాలి. వాక్కు అమృతమంటే హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, శుభంగా ఉండాలి, హితంగా ఉండాలి, కళ్యాణంగా ఉండాలి. ఇవన్నీ కలిసిన వాక్కును అమృత వాక్కు అంటారు. అంతేకాదు, ఆ అన్నమాట సార్థకం అవ్వాలి. అప్పుడు అమృతం సార్థకం కాకపోతే అమృతం అంతే కదండీ. సార్థకం అవ్వాలి. అయితే తపస్సులకి ఎలాగో విశేషమైన శక్తి ఉంటుంది. కాని స్త్రీకి ప్రత్యేకించి వేదం చెప్పింది ఏమిటంటే, స్త్రీకి చెప్పింది స్త్రీ ఎప్పుడు మధుమేమైన వాక్కు మాట్లాడాలి. స్త్రీకి ప్రత్యేకించి చెప్పింది అంటే మగాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడితే పర్వాలేదా అని అనొద్దు. వాళ్ళు ఎలాగో ఆడాలి. వీళ్ళు ఎప్పుడు తప్పనిసరిగా అలా ఉండాలని శాసించింది. ఎందుకంటే వైదిక శాస్త్రముల్లో దాన్ని ఆధారం చేసుకున్న స్మృతుల్లో ఒక అద్భుతమైన విశేషం చెప్పాడు. ఏమిటంటే, పురుషుడు తన శరీరాన్ని శుద్ధి చేసుకుంటేగాని శుద్ధి కాట, స్త్రీ శరీరం సహజంగా శుద్ధి అంటా. ఏంటి ఎంత విశేషం చెప్పారో చూడండి. మనం అనుకుంటాం స్త్రీని తక్కువ చేశారని. స్త్రీ సహజంగా శుద్ధం అన్నారు. ఎందుకంటే స్త్రీలో పాదం మొదలు శిరస్సు వరకు పవిత్రమైన స్వరూపం, మంగళ స్వరూపం అంటే స్త్రీ. అందుకే స్త్రీ సహజంగా నమస్కార యోగ్యురాలు, పవిత్రాలు అని చెప్పారు. గనుకనే స్త్రీ ప్రవర్తనమీద ఎక్కువ మనవాళ్లు ఎందుకు చెప్పారంటే, స్త్రీ యొక్క చేతికి కూతకి అంటే మాటకి కూడా కొన్ని శక్తులు ఉంటాయి. అందుకే స్త్రీకి మరింత నిర్దేశించారు. అందుకే స్త్రీలు ఎప్పుడు కూడా మాటని తూలకుండా ఉండడానికి జాగ్రత్తపడాలి. కొంతమంది నోరు ఉంది కదా అని ఏది పడితే అది అమంగళం లేకుండా రాదు. అదో బాధాకరం, దిక్కుమాలిన పాపిష్టి చచ్చానురా బాబోయ్. ఇలాంటి మాటలు కొందరికి వస్తూ ఉంటాయి. ఇవి తప్పు. గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, అమృత భాషినిమని ప్రత్యేకించి అమ్మని ఎందుకు అన్నారు అనేది ఆలోచించాలి. ఆవిడ వాగ్రూపుడు, వాగ్రూప పార్వతీదేవి, అర్ధరూపో మహేశ్వరః. ఇది మనకి శాస్త్రం చెప్తున్న విశేషం. వాగ్రూపుడు ఆవిడ వాగ్రూపుడు కదా. అమృత భాషిని అన్నాడు. ఈవిడ అర్ధరూపుడు పరమేశ్వరుడు. అందుకే వాగర్ సంప్రకని
మహాత్ముడు కాళిదాసు కూడా ఈ అర్థంలోనే వాడారు. మొత్తానికి అమృత భాష అనడంలో మనకు హితోపదేశముందని తెలుసుకోవడం కోసం అమృతేశ్వరి ఉపాసన ఇప్పుడు చెప్పుకున్నాం. అదే విధంగా ప్రాణేశ్వరి విద్య అని ప్రత్యేకంగా మరొకటి చెప్తున్నారు. నేను వీటిలో సామాన్యంగా మనకు పనికొచ్చేవి మాత్రమే తీసుకొని ఇస్తున్నాను. ఇతరమైన ముందే చెప్తున్నాను. టెక్నికల్ డీటెయిల్స్ జోలికి వెళ్లడం లేదు. అలా ప్రాణేశ్వరి విద్య ముఖ్యంగా ఇది. ఇందాక చెప్పిన హంస అన్నామే దానిమీద ఆధారపడింది. సాయ ధీమహి తన్నో హస ప్రచోదయాతని కూడా అంటాం. ఈ హంస రూపంగా పరమాత్మ అని ఉపాసన చేయడం ప్రాణేశ్వరి విద్య. ఇందులో ప్రధానంగా ఈ హంస రూపంగా ఉపాసించబడే దేవత ఎవరో తెలుసా? గరుత్మంతుడు అని చెప్పారు. అందుకే ఇక్కడ గరుడ పురాణానికి దీనికి ఉన్న విశేషం మరొక్కసారి తెలుసుకోవచ్చు. అందుకే ఇక్కడ సాధకులు విషసమనార్థం దీన్ని జపించాలి. ఇక్కడ గరుత్మంతుడిని ధ్యానించాలి అనే విశేషం చెప్పారు. గరుత్మంతుడు హంస స్వరూపుడిగా చెప్పారు. హంస అంటే పక్షి అని కూడా అర్థం, ఎగరగలిగే స్వరూపమని. అందుకే వేదంలో ఒక మాట ఉంది. ఏకం సత్తిప్రాహ అనేటువంటి మంత్రంలో ఈ మంత్రం సూర్య సంబంధమైన మంత్రాలు చెప్తూ చెప్పారండి. వేదంలో చెప్తూ అక్కడ సుపర్ణః గరుత్మాన్ అని ఆ మంత్రం కొనసాగిస్తుంది. అంటే సుపర్ణః గరుత్మాన్. ఈ శబ్దములన్నీ కూడా ప్రాణస్వరూపుడైనటువంటి హంస స్వరూపుడైనటువంటి అమృతతత్వాన్ని ఇక్కడ చెప్తున్నాయి. అందుకే ఇక్కడ ప్రాణేశ్వరి విద్య అని దీనికి పేరు కూడా పెట్టారు. అందుకే మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు గరుత్మంతుని ధ్యానం చేసుకొని హంస స్వరూపంగా భావించమన్నారు. ఈ గరుత్మంతుడికి హంసకి సూర్యుడికి సంబంధం ఉన్నది. అందుకే సూర్య మంత్రంలోనే అక్కడ సుపర్ణోసి అనే మాట వచ్చినది. దీన్ని బట్టి వైదిక శాస్త్రం అంతా ఒక్కదాన్నే అనేక రకాలుగా చెప్తుంది. గనుక ఏకం సత్విప్రా బహుదావరం అనే మాట కూడా అక్కడ ప్రకటించారు అనే రహస్యాన్ని మనం గ్రహించాలి. కనుకనే ప్రాణేశ్వరి విద్యలో హంస స్వరూపుడైన గరుస్ ధ్యానముంది. ప్రత్యేకించి గరుడ ఆరాధన మరొక చోట విశేషంగా వస్తున్నది. ఆ సందర్భంలో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం స్మరణ మాత్రం జరిగింది. అటు తర్వాత పరమేశ్వరుని ఆరాధన, శివారాధన. శివుని ఆరాధించేటప్పుడు ఆదిత్యమయంగా భావించడం ప్రధానమని తెలుసుకోవాలి. శివారాధన ఎప్పుడు కూడా ఆదిత్య స్వరూపంగా చేయాలి. ఈ మాట మనం గతంలో అనేకమార్లు చెప్పుకున్నాం. అంతేకాదు మరొక విశేషమేంటంటే రుద్రనమకం చదివే ముందు కూడా మనం దాన్ని న్యాసం చేసేటప్పుడు అశ్రీ రుద్రాధ్యాయ ప్రశ్నస్య మహామంత్రస్య అని ఋషులని చెప్పుకుని దేవతను చెప్పేటప్పుడు స్వరూపయోస ఆదిత్యః పరమపురుష సయేష రుద్రో దేవత అని స్పష్టంగా చెప్తున్నాం. ఆదిత్యః పరమపురుషః సంకర్షణ స్వరూపః అన్నామా లేదా? అలా మనం గమనించినట్లయితే ఇక్కడ ఆదిత్యుని తర్వాత మళ్లీ శివతత్వాన్ని చూపిస్తూ శివుని పంచముఖాలని ధ్యానించమని చెప్పారు. ఇక్కడ పరమేశ్వరుని పంచముఖములుగా ధ్యానించడం శివారాధన చేసేటప్పుడు పంచముఖ స్వరూపంగా ధ్యానించాలి. లింగం కూడా మనం లింగారాధన చేసినప్పుడు కూడా పంచముఖ స్వరూప శివుడిని అందులో ధ్యానిస్తాం. పంచభక్తం త్రినేత్రం అని చెప్తాం. ఇక్కడ ఆ పంచవత్రముల గురించి చెప్తున్నారు. నేను నిన్న చెప్పినట్లు ఇప్పుడు నేను చెప్తున్నాను. అంటే మీరందరూ ధ్యానిస్తున్న పద్ధతులు విందాం. ఇది ఒక జ్యోతిని వెలిగించినప్పుడు ఆ జ్యోతి ఎలాగ నలుదిక్కులు చూస్తూ ఊర్ధ్వదిశను చూస్తూ ఉంటుందో ఈ 5 ముఖములు అలాగే ఉంటాయి. 4 దిక్కుల వైపు 4 ఊర్ధ్వ దిశగా 1. 4 దిక్కులు ఉన్నవి సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష. పైన ఉన్నటువంటిది ఈశాంద. ఈ పంచముఖములు వీళ్లని పంచబ్రహ్మలు అంటారు. వీళ్ళు సృష్టి స్థితి లయాదులు చేస్తున్నటువంటి పంచకృత్య శక్తులు. వీళ్ళు పరమేశ్వరుని యొక్క పంచకృతి శక్తులు. వీళ్లకి సంబంధించిన పంచబ్రహ్మ మంత్రములు వేదములో ఉన్నాయి. సద్యోజాతం ప్రపంచామి సజ్జోజాతాయ వై నమో నమః నుంచి ఈశాన సర్వజ్ఞానం వరకు చెప్పబడుతున్న పంచబ్రహ్మ మంత్రం. అసలు ఈ పంచబ్రహ్మలకు సంబంధించి పంచ్బ్రహ్మోపనిషత్తు ఉపనిషత్తు కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు సృష్టిని నడిపే శక్తులన్నీ ఆ మంత్రాల్లో ఉన్నాయండి. మొత్తం విశ్వ విజ్ఞానం ఆ మంత్రంలో పెట్టారు ఋషులు. తెలుసా మీకు? అంత ఉందని మాత్రమే ఇప్పుడు చెప్పుకోగలం. మొత్తానికి ఆ విషయంలో కొన్ని అంశమును ఇక్కడ చెప్పుకుంటున్నాం. ముందుగా సజ్జోజాతుడికి ఆరాధన చేసేటప్పుడు శ్రీ సద్యోజాతాయ నమః అని ఆరాధన చేయాలి. ఆ వదనాన్ని మనం ఈ నామంతో తలంచుకున్న చాలు. ముందు శ్రీ సద్యోజాతాయ నమః. ఈ సద్యోజాతుడి నుంచి 8 కళలు ఈ సృష్టిని నడుపుతూ ఉంటాయట. సద్యోజాతుల్లో 8 కళలు ఉంటాయి.
ఆ కళల పేర్లు విన్నా చాలు ధన్యుడు అవుతావు అని గరుత్మంతుడితో విష్ణువు చెప్తున్నాడు. ఆ పేర్లు మనం విందాం. సిద్ధి, వృద్ధి, ధృతి, లక్ష్మి, మేధ, కాంతి, స్వధ. 8 కళలు వీటికి మళ్లీ పేర్లు పెట్టి ఆరాధించుకోవచ్చు అన్నాడు. అంటే సిద్ధి అంటే శ్రీ సిద్ధ్యై నమః అంటూ ఆరాధించుకోవచ్చు. 8 కళలని ఆరాధించి సద్యోజాతుడిని ఆరాధించాలి అని చెప్తున్నాడు. తర్వాత శ్రీ వామదేవాయ నమః. సజ్యోజాత వదనం. తర్వాత వామదేవ వదనం ఉత్తరం వైపు ఉంటుంది. ఈ వామదేవ వదనంలో మొత్తం 13 కళలు ఉన్నాయట. నేను ముందే చెప్పాను కదా, సృష్టి స్థితియులు చేసే ఈశ్వర కళలు ఇవన్నీ కూడా ఈ వామదేవ్ వదనంలో 13 కళలు. అవి రజ, రక్ష, రతి, పాల్య, కాంతి, కృష్ణ, మతి, క్రియ, కామ, బుద్ధి, రాత్రి, త్రాసిని, మోహిని. ఇవి మొత్తం 13 కళలు వామదేవ వదనానికి సంబంధించినటువంటి. ఆ తర్వాత అఘోరవదనం శ్రీ అఘోరాయ నమః. ఇది దక్షిణం వైపు ఉంటుంది. స్వామివారికి అది అక్కడ ఉన్నటువంటి కళలు మళ్లీ 8 కళలు చెప్తున్నారు. దేనికి ఎన్ని కళలో గుర్తున్నాయి కదా. పేర్లు రాసుకోకపోయినా విన్నా చాలండి. వాటికి అంత శక్తి ఉంది గనుక ఇవి సృష్టిని నడిపే కళలు. ఇవన్నీ శివుని యొక్క సృష్టిని నడిపే కళలు. అవి 8 కళలు. మనోన్మని, అఘోర, మోహ, సుధ, నిద్ర, మృత్యువు, మాయ, భయంకర. ఇవి అఘోర వదనంలో ఉన్నటువంటి కళలు. ఇవి కూడా సృష్టిని నడిపే కళలు. ఇప్పుడు మీరు వింటున్నవన్నీ సృష్టిని నడిపే రకరకాలైన శక్తులు అనేవి స్పష్టమైపోతున్నాయి. దాని తర్వాత తత్పురుష వదనం. ఇది తూర్పు వైపు ఉంటుంది. స్వామి యొక్క వదనం. ఈ వదనంలో ఉన్నటువంటి కళల గురించి ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ 5 కళలు ఉంటాయి. ఇందులో తత్పురుష వదనంలో 5 కళలు. అవి నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, సంపూర్ణ. ఈ కళలు ఈ పంచబ్రహ్మ విద్య చాలా ఉత్కృష్టమైనది. ఇదే పంచాక్షర విద్యకు మూలమండి. అది కూడా నమఃశివాయ అనే పంచాక్షర విద్యకు కూడా ఇదే మూలం. ఇందులో చెప్పిన కళలన్నీ మళ్లీ 5 అక్షరాలు ఉన్నాయి. ఆ నమఃశివాయ లేదా శివాలు ఇప్పుడు చెప్పిన 5 ముఖములు ఉన్నాయి. 5 కళలు ఉన్నాయి. అందుకే పంచబ్రహ్మ విద్యకి, పంచాక్షరికి, శివునికి ఉన్న అనుబంధం అది మృత్యుంజయ ప్రాణేశ్వర విద్య. తర్వాత చెప్పుకోవడంలో శివుడు మృత్యుంజయుడు, పంచవత్రం. వీటన్నిటి యొక్క రహస్యం మనం ఈరోజు అవగతం చేసుకుందాం. ఇక్కడ ఈ 5 కళలు తత్పురుష వదనంలో ఉన్నాయి. తర్వాత చెప్పబడుతున్నది ఈశానాయ నమః. ఊర్ధ్వ దిశలో ఉన్నటువంటి స్వామి యొక్క వదనం. ఇందులో ఉన్నటువంటి కళలు ముఖ్యంగా చెప్పబడుతున్నవి నిశ్చల, నిరంజన, ససిని, అంగన, మరీచి, జ్వాలిని. 6 కళలు ఇందులో చెప్పబడుతున్నాయి. నిశ్చల, నిరంజన, ససిని, అంగన, మరీచి, జ్వాలిని. ఈ కళలు వీటిని స్మరించి కళలతో సహా ఆ పంచవదనాలని ఆరాధించి శివారాధన చేయమన్నాడు. ఇక్కడ శివారాధనకు సంబంధించినటువంటి కొన్ని మంత్రములు అందరూ చేసుకోదగ్గ విధంగా తెలియజేయడం జరుగుతున్నది. తన్మహే తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇక్కడ అది చెప్పారు. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయ. ఇది అంతేకాకుండా మరికొన్ని 3 మంత్రములు ప్రధానంగా చెప్తున్నారు. శ్రీ శివ సూర్యాయ నమః, శ్రీ కకోల్కాయ సూర్యమూర్తయే నమః, శ్రీ హంసాయ సూర్యాయ నమః. ఇక్కడ కూడా ఈ 3 చెప్పారు. జాగ్రత్తగా చూడండి. మళ్లీ ఆదిత్యునికి శివునికి ఉన్న అనుబంధాన్ని చూపిస్తూ మనకు ఆ శివుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆ మృత్యుంజయ అనుగ్రహం కలగడం కోసం నారాయణుడు ఎంత దయతో మనకి ఉపదేశిస్తున్నాడో తెలుసుకోవచ్చు. శ్రీ శివ సూర్యాయ నమః, శ్రీ శ్రీ కకోల్కాయ సూర్యమూర్తయే నమః, శ్రీ హంసాయ సూర్యాయ నమః అని ఇక్కడ వివరించి శివుడికి చేయవలసిన పూజా విధానములు, అందరికీ తెలిసిన షోడశోపచారములు, అభిషేకములు ఇవన్నీ చేసి శివుని ప్రత్యేకించి పూజ అనంతరం ఇలా ప్రార్థించాలి అని చెప్తున్నారు. ఈ ప్రార్థన మనందరం పరమేశ్వరుని ఉద్దేశించి చేస్తున్నాడు. భావిద్దాం. యత్కించి ప్రియతే కర్మ సదా సుకృత దుష్కృతం తన్మే శివ పదస్తస్య రుద్రక్షపయ శంకర. మొత్తం చేసి నీ యందు మనసు పెట్టి నేను చేసినటువంటి పనుల్లో తెలుసో తెలియకో మంచి చెడు రెండు జరిగి ఉంటాయి. ఏది చేసినా వాటిని నువ్వే క్షమించి అనుగ్రహించవయ్యా, నాకు కర్మక్షయం కలిగించు అంటే మోక్షార్థి ప్రార్థిస్తున్నాడు. చిట్టచివరికి శివోదాత శివో భోక్త శివ శివ భక్తులు చదవవలసినది. శివోత శివో భక్త శివ సర్వమిదం జగత్ శివో జయతి సర్వత్ర శివ విశేషం చెప్తున్నాడు.
చూడండి, శివుడే దాత, శివుడే సర్వమును మించి ప్రకాశించువాడు. ఆఖరికి నేను అనబడే చైతన్యం కూడా శివుడే అన్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇదే రహస్యాన్ని శ్రీనాథ మహాకవి కాశీఖండంలో అగస్త్యుడు శివ పూజ చేసిన తర్వాత ఏం చేస్తున్నాడు అనేది వర్ణిస్తూ ఒక పద్యం రచించాడు. అంటే శ్రీనాథుడు సంప్రదాయం ఎంత బాగా తెలుసా? చూడండి, శివారాధన చేసిన వెంటనే ఎవరైనా సరే ఈ శ్లోకం చదువాలి. తాత శివుండే భోక్తస ఇవుడే చేయున్మఖాది క్రియల్ శివుడే సర్వమునే శివుండను చింతింపుచున్ జామిసవిధ శ్రీఫల వృక్షవాటమున భస్మ స్నాన శుద్ధాంగుడై భవకాశీధవ నిలకంఠ మదన ధ్వంసీ కతుధ్వంసకాయ అనుచున్. అలా ఉన్నాడటండి ఆయన అగస్త్యుడు. ఆయన చివరికి అన్నది ఏంటి? శివుడే దాత, శివుండ భక్త, శివుడే మకాది క్రియల్, శివుడే సర్వము, నీ శివుండను. ఈ భావన చేస్తే మనం క్రమక్రమంగా ఏ విధంగా అద్వయమైన మోక్షస్థితికి వెళ్తామో అందులోనే చెప్పబడుతున్నది. యత్కృతం యత్ కరిష్యామి తత్సర్వం తవ తంత్రాత విశ్వనేనేతాచ నాన్యో నాతోస్తిమే శివ. ఎంత అద్భుతమైన ప్రపత్తి ఇందులో చెప్తున్నారో చూడండి. ఏది చేశానో, ఏది చేయబోతున్నానో అదంతా కూడా నీచే చేయబడుతున్నది గనుక అన్ని సుకృతములే అన్నాడు. ఇది చాలా బాగుంది. ఆ మాట అన్నాక ఏం చేసినా సుకృతమే. కాని ఆ మాట అన్నాక దుష్కృతి చేసి బుద్ధి పుట్టనివ్వడు. అది తెలుసుకోండి. అది దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం. ఈ విధంగా చెప్పి నువ్వు త్రాతవి త్రాత అంటే రక్షకుడివి, విశ్వనేతవు, నువ్వు తప్ప మరుగు దిక్కు లేదయ్యా అనేటువంటి శరణాగతి ఈ శివ సమర్పణలో చెప్పబడుతున్నది. ఈ విధంగా శివారాధన చెప్పారు. తర్వాత గణపతికి సంబంధించిన ఆరాధన చాలా విశేషంగా చెప్పారు. నేను అది విస్తారంగా చెప్పట్లేదు, క్లుప్తంగానే చెప్తున్నాను. గణపతి ఆరాధన విశేషం ఆయుర్వేద విజ్ఞానం మళ్ళీ చెప్పినప్పుడు మరికొంత చెప్తాడు. ఎందుకంటే ఆరోగ్యానికి గణపతికి ఉన్న అనుబంధం మళ్ళీ అక్కడ వివరిస్తాడు. ఆయన గణేశమంత్రం అసలు ఆ గణేశాయ నమః చాలు, గణపతయే నమః ఉంది. దీనికి గంభీజాన్ని కలిపి ఉపదేశం పూర్వకంగా చేస్తాం లేదా శ్రీ గణేశాయ నమః. గణేశ నామంతో ఈ గణేశ ఆరాధన అత్యంత ఉత్కృష్టమైనది. అది ఇహపరములు రెండూ ఇవ్వగలిగేటువంటిది. అందుకు గణపతి ఆరాధన ప్రత్యేకంగా ఇక్కడ వివరించారు. దాని తర్వాత గణపతికి ఉన్న విశేషాల్లో ఓషధ శక్తి కలిగించేవాడు గణపతి అన్నారు. ఇక్కడ చూడండి, ఓషధ శక్తి అంటే మీరు ఏది పుచ్చుకున్న గణపతిని స్మరణ చేస్తే అది ఔషధంగా మారుతుంది. ఓషధం అంటే హితకార్యం అవుతుంది. అది ఇంకా మనల్ని బాధించదు అని గణపతికి ఆయన ముఖ్యంగా సస్యం. ఆయనకి అన్నములకి పతికి వచ్చినాడు. అంతేకాకుండా గణపతి కుదురుకు దేవత కుదురు. ఈ మాట తెలుగు మాట కుదురు. కుదురు అంటే తెలుసు కదా? ఒక చెట్టుపైకి పాకాలంటే దానికి కుదురు గట్టిగా ఉండాలి. కుదురు లేకపోతే పడిపోతుంది. కాని కుదురు గట్టిగా లేకపోతే చెట్టు సాగలేదు. అంటే చెట్టు సాగకుండా విహనం కలుగుతుంది. ఎప్పుడు కుదురు గట్టిగా లేకపోతే కనుక కుదురే గణపతి. అంతేకాదు, మన శరీరంలో ప్రతివారికీ ఒక విద్యుల్లత ఉంది. విద్యుల్లత అంటే మెరుపుతీగ. మెరుపుతీగ అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ఫోర్స్ అండి. అది చెప్పాలంటే మన శరీరంలో ఒక ఎనర్జీ తీగ ఉన్నది. ఆ ఎనర్జీ తీగ ఫ్లో అనండి. ఆ తీగ ఏమిటి? ఉపరిసంస్థిత తీగ ఉందా లేదా? ఆ తీగ సరిగ్గా పైదాకా పాకకుండా ఎక్కడ అవరోధం యోగంలో పైకి వెళ్లలేవు. అది ఆ కుదురు గట్టిగా ఉంచిపై దాకా తీసుకెళ్లవాడు ఎవడంటే కుదురులో ఉన్నవాడు. కుదురు అంటే మూలాధారం. ఆ టేక్ మూలాధార క్షేత్రస్థితం పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం వాతాపి గణపతి భజం అన్నారు కదా. మళ్ళీ కుదురు అక్కడ కూడా చూడండి. కుదిరే యోగపరంగా మూలాధారం. ఇక్కడ రహస్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది ఈ మధ్య అరకొర యోగ తెలుసుకున్న వాళ్లు ఏమంటున్నారు అంటే ఈ పూజలు పురస్కారం అక్కర్లేదు అని యోగా చేస్తే చాలండి. ఎందుకంటే గట్టిగా ఊపిరి తీసుకొని వదులుతుంటే ఒక రిలీఫ్ వస్తుంది. ఆ రిలీఫ్ ఏ మోక్షమని భ్రమింపచేసేవాళ్లు ఉన్నారు. ఇదేదో పెద్ద బ్రహ్మజ్ఞానం అనుకుని పూజలు పురస్కారాలు అక్కర్లేదండి అంటారు. కాని ఇందులో రహస్యం ఉన్నది. నీ శరీరంలో యోగ ప్రస్థానంలో ఆ యోగంలో ఒక్కొక్క మెట్టు ఎగురుతుంటే ఒక్క మెట్టుకి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తి అధిదేవత. అది దేవత అనుగ్రహముంటే ఆ మెట్టుని సులభంగా నువ్వు వెళ్ళగలవు. అందుకే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఆ శక్తి యొక్క రకరకాల దేవతలు ప్రథమంగా ప్రథమ దైవం ప్రణవ స్వరూపుడైన భక్తలు. అందుకు యోగపరంగా కూడా మిమ్మల్ని కుదిర్చేవాడు ఆయన. అందుకు గణపతి ఇక్కడ ప్రధానం.
ఎప్పుడైనా బుద్ధి కుదరలేదన్న నిలకడగా లేదన్న బుద్ధి సరిగా పనిచేయడం లేదన్న ఈయన గట్టిగా పట్టుకుంటే అన్ని కుదిర్చేవాడండి. గోపాల మంత్రం అని అనేకమార్లు ప్రవచనాల్లో చెప్పుకోవడం జరిగింది. శ్రీకృష్ణాయ గోవిందాయ గోపిజన వల్లభాయ నమః. ఇది సభాగలో మనం చెప్పుకోవచ్చు మంత్రం. ఇది బీజాక్షాలతో అయితే మాత్రం గురువు ఉపదిష్టం కావాలి. గురువు ద్వారా మాత్రమే దీక్షగా తీసుకోవాలి బీజాక్షాలతో. కాని భక్తిగా ఆరాధించే వాడికి ఇది చాలు. శ్రీకృష్ణాయ గోవిందాయ గోపిజన వల్లభాయ నమః. ఇది ఆయా మోహం నుంచి బయటకులాగ ముక్తిని ఇవ్వగలిగిన గొప్ప మంత్రం. అందుకు ఇందులో ప్రధానమైన శబ్దం మళ్ళీ గోపిజన వల్లభ కృష్ణాయ గోవిందాయ గోపిజన వల్లభ. కాని గోపిజన వల్లభకి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. గోపాల ఆరాధన ఈ గోపాల ఆరాధన చాలా విశేషంగా ఉన్నది. ఇంకా చెప్పాలంటే సనత్కుమార సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథంలో గోపాల మంత్ర రాసి ఉందండి. అనేక మంత్రములు గోపాల మంత్రములు ఉన్నాయి. ఎన్ని మంత్రాలు ఉన్నా గోపాల అని ఒక్క మాట ఉన్నదే అది చాలా ఉత్కృష్టమైన శబ్దం. అందుకే కృష్ణ పరమాత్మని ఆ గోపాల కృష్ణ అనే మూతిగా ఆరాధించడం చాలా విశేషం. గోకులంలో ఉద్భవించిన గోపాలమూర్తి గోవులను పాలించువాడు. ఈ మాటకు మనం అనేకమా అర్థం చెప్పుకున్నాం. వేదమంత్రములు గోవులు ప్రాణశక్తులు, గోవులు సూర్యకిరణములు, గోవులు ధర్మము, గోవు భూమి, గోవు ధేనువు. గోవు ఇన్ని గోవులని రక్షించేవాడు గోపాలకృష్ణుడు అనేటువంటి గోపాలకృష్ణమూర్తి యొక్క ఆరాధన విశేషములు ఇక్కడ చెప్పారు. ఆ గోపాలకృష్ణ ఆరాధనలో ఒక ముఖ్యమైన శ్లోకాన్ని చెప్తున్నారు. దాన్ని ఇక్కడ కొద్దిగా ప్రస్తావన చేస్తున్నాం. శ్రీనివాసాయ దేవాయ నమః, శ్రీపతయే నమః, శ్రీధరాయ సశాంతంగా, శ్రీప్రదాయ నమో నమః, శ్రీవల్లభాయ శాంతాయ, శ్రీమతేచ నమో నమః, శ్రేయస్కరాయచ శ్రీయ నమో నమః. ఇదతాకూడా శ్రీతోనే వచ్చింది. శ్రీ అంటేనే ఆశ్రయశక్తి. అందుకే ఆశ్రయాయ నమో నమః, నమో శ్రేయస్వరూపాయ, శ్రీకరాయ నమో నమః, శరణ్యాయ వరేణ్యాయ నమో భూయో నమో నమః. స్తోత్రం కృత్వా నమస్కృత్య దేవదేవం. ఈ విధంగా కృష్ణ ఆరాధన చేసి ఈ స్తోత్రంతో పూర్తి చేయాలి అని చెప్పారు. మనం కృష్ణుడిని స్మరించుకున్నాం, స్తోత్రం కూడా పూర్తి చేసుకున్నాం. అనుసంధానించుకోవాల్సిన మోహం మరో మంత్రము శ్రీధరాయ విష్ణవే నమః. శ్రీధర అనే నామానికి ఎంత శక్తి ఉందండి. అందుకే శ్రీధర, శ్రీకర, శ్రేయః, శ్రీమాన్, లోకత్రయ శ్రేయః ప్రత్యేకించి చెప్పుకుంటున్నాం. అందుకే శ్రీధరాయ విష్ణవే నమో నమః. ఇంకా ఇక్కడ గోపాల సంబంధమైనటువంటి ఉపాసన చాలా చెప్పారు. ఇప్పటికి నేను ఎన్ని చెప్పుకుంటానో. ఉపాసనలు మాకు ఎందుకండి అనొచ్చు. కాని శ్రమ లేకుండా తేలిగ్గా ఎందరినీ ఉపాసిస్తున్నారు. ఇప్పుడు ఆలోచించుకోండి. మీరు ఒకవైపు సూర్యుడు, శివుడు, గణపతి, త్రిపుర, ఇప్పుడు గోపాలకృష్ణ ఉపాసన. ఇవి చెప్పి పంచతత్వార్చన అని మరొకటి చెప్తున్నారు. పంచతత్వాన్ని ఎలా అర్చించాలి? ఈ పంచతత్వములు అంటే ఏమిటో వివరిస్తున్నారు. ఇక్కడ ఈ పంచతత్వములు ఏమిటి అంటే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ. ఇది ఇందులో చెప్పబడుతుంది. ఈ 4, ఈ 5 ఆరాధించాలి. మొదట చెప్పిన 4 చతుర్వ్యూహములు అంటారు. చతుర్వ్యూహ చతుర్గతిః అని మూలమైన తత్వాన్ని వాసుదేవుడు అని అన్నారు. అందులో సృష్టి స్థితి లయ చేసేటప్పుడు ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ 4 తత్వములకు పరమమై శాశ్వతమైన తత్వాన్ని నారాయణ అన్నారు. కనుకనే ఈ 5 నామములతో నారాయణుని ఆరాధించాలి. ఇది శ్రీవాసుదేవాయ నమః, శ్రీ సంకర్షణ నమః, శ్రీనారాయణాయ నమః. ఆ ఇది మొత్తం కలుపుకొని విష్ణు ఉపాసనకు చాలా ముఖ్యమైనటువంటివి. ఈ చెప్తున్నవన్నీ కూడా మీరు ఒక్క రోజులో అయినా చేసుకోవచ్చు, ఒక పూటలో అయినా చేసుకోవచ్చు. అంత క్లుప్తంగా చిన్న చిన్న నామాలతో ఎంత గొప్ప ఫలితం పొందవచ్చో మనకి చెప్తున్నారు. ఈ విధంగా పంచతత్వ ఆరాధన విధానాన్ని వివరించారు. తర్వాత మరొక ప్రత్యేకమైన పూజలో సుదర్శన ఆరాధన చూపిస్తున్నారు. సుదర్శనుడు గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇక్కడ సుదర్శన తత్వం ఇక్కడ దేవి భాగవతంలో ఒక మాట వస్తుంది. ఈ మాట విష్ణుమూర్తి దేవతలతో చెప్తాడు. ఆ మాట చెప్తూ సృష్టిలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వాళ్ళు 2. ఒకడు శివుడు, రెండవది సుదర్శనం అన్నాడు. ఇది దేవి భాగవతంలో విష్ణువు చెప్పిన మాట. వీళ్లకంటే తేజోమూర్తులు ఈ విశ్వంలో మరొకరు లేరు అన్నాడు. ఒకడు రుద్రుడు, ఇంకొకడు సుదర్శనుడు. ఈ సుదర్శనుడికి రుద్రతత్వానికి రెండిటికి సంబంధమున్నది.
సుదర్శనుడు కూడా 3 కాళ్లవాడు. అగ్నితత్వం. వీటరన్నిటికీ ఉపాసన పరమైన ఒక సమన్వయం ఉన్నది. అందుకే సుదర్శన రక్ష ఉన్నదే. సుదర్శన స్మరణ మనకున్న అజ్ఞానాన్ని, మోహాన్ని, అంధకారాన్ని పటాపంచచేసి విష్ణు మార్గంలో ప్రయాణింపజేస్తుందట. అందుకే సుదర్శన మహాజ్వాల, సూర్యకోటి సమప్రభ, అజ్ఞానాంధస్య మేదేవా, విష్ణుమార్గం ప్రదర్శయాని మనకి విష్ణు సంబంధమైన ఉపనిషత్తుల్లో మంత్రంగా చెప్పారు. సుదర్శన మంత్రం ఇది. సుదర్శన మహాజ్వాల, సూర్యకోటి సమప్రభ, అజ్ఞానంస్య మేదేవా, విష్ణుమార్గం ప్రదర్శ. అందుకే సుదర్శన ఆరాధన ఇంత ముఖ్యం. గరుడ పురాణంలో సుదర్శనుని ఆరాధించడం ద్వారా మనం అనేక అరిష్టాలను నివారించవచ్చు. ఈ విధంగా సుదర్శన పూజ ద్వారా మనం శాంతి, ఆరోగ్యం మరియు సుఖాన్ని పొందవచ్చు. ఇది మన జీవితంలో సుదర్శనుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సుదర్శన పూజను ప్రతిరోజూ చేయడం ద్వారా మనం దైవ అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ విధంగా గరుడ పురాణం ద్వారా మనం సుదర్శనుని ఆరాధించడం, విష్ణు భక్తిగా మారడం మరియు సద్గతిని పొందడం సాధ్యమవుతుంది. ఇది మనకు తెలియజేస్తున్నది సుదర్శన పూజ ద్వారా మనం ఎలా దైవ అనుగ్రహాన్ని పొందవచ్చో మరియు ఈ పూజ మన జీవితంలో ఎంత ముఖ్యమో. అందుకే సుదర్శన పూజను ప్రతిరోజూ చేయడం, దైవ అనుగ్రహాన్ని పొందడం మరియు సద్గతిని పొందడం కోసం మనం కృషి చేయాలి. ఈ విధంగా గరుడ పురాణం ద్వారా మనం సుదర్శనుని ఆరాధించడం, విష్ణు భక్తిగా మారడం మరియు సద్గతిని పొందడం సాధ్యమవుతుంది.